బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ రాజకీయాలపై హీరో వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ తోనే మెగా కుటుంబం ఉంటుంది అని అన్నారు వరుణ్ తేజ్. పవన్ కు మెగా ఫ్యామిలీ అండగా నిలుస్తుంది అని అన్నారు ఆయన. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రి వచ్చారు వరుణ్ తేజ్. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. తమ మద్దతు బాబాయ్కి ఎప్పుడూ ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా వింటాం అని అన్నారు వరుణ్ తేజ్. మా పెద్దనాన్న బాబాయ్ మాటలను గౌరవిస్తాం అని అన్నారు వరుణ్ తేజ్. జనసేనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ ప్రచారం చేస్తుందని పరోక్షంగా చెప్పారు వరుణ్ తేజ్. ఒకసారి వరుణ్ తేజ్ ఏమన్నారో చూద్దాం. అంటే నాకు అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అండి. అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. 100% నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్ వెనకాల ఉంటారు. బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది, ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అని చెప్పేది. అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగామంటే, మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం. మేము అలాగే పెరిగాం. ఎప్పటికీ వీఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలుసుకుంటాం కూడా. అండ్ మా పెద్దనాన్న గారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళ ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. అంటే నాకు అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అండి. అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. 100% నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్కి వెనకాల ఉంటారు. బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది, ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అని చెప్పేది. అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగామంటే, మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం. మేము అలాగే పెరిగాం. ఎప్పటికీ వీఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలుసుకుంటాం కూడా. అండ్ మా పెద్దనాన్న గారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళ ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. రెడ్డి అంశానికి సంబంధించి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నించిద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇంతకీ వరుణ్ తేజ్ అంశానికి సంబంధించి వరుణ్ తేజ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి. ఇంకా ఆయన ఏమన్నారు ఆఫ్ ది రికార్డ్గా? రైట్, మా ప్రతినిధి ప్రకాష్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వరుణ్ తేజ్. పవన్తోనే మెగా కుటుంబం ఉంటుంది అని అన్నారు వరుణ్ తేజ్. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు రెడీగా ఉన్నారు. ఎస్ ప్రకాష్, హీరో వరుణ్ తేజ్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారనే చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి కామెంట్స్ చేశారు ఆయన ఆఫ్ ది రికార్డ్గా? సచిన్, ఈ రోజైతే రాజమండ్రి పర్యటనలో ప్రధానంగా మెగా నటుడు ఎవరైతే ఉన్నారో అలాగే వరుణ్ తేజ్ ఈ రోజు రాజమండ్రిలో పర్యటించారు. ముఖ్యంగా అతను ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మిలిటరీ మాధవరం గ్రామానికి అయితే ఒక సైనిక కుటుంబంలో అలా ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధానంగా ఆపరేషన్ వాలంటైన్ సినిమా యూనిట్ ఏదైతే ఉందో ఈ రోజు రాజమండ్రి ఒక సెంటిమెంట్ గా గోదావరి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెట్టిన నేపథ్యంలో ప్రధానంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా జనసేన నుంచి మెగా ఫ్యామిలీ ఎవరైనా సరే ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో ఉంటారా అనే దానికైతే మనకి ప్రధానంగా ఏదైతే స్పందించడం జరిగింది. ఆసక్తికర కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆ కుటుంబం, మెగా కుటుంబం ఏదైతే తమ పెద్దల నుంచి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారంగానే 2024 ఎన్నికల్లో గతంలో ప్రజారాజ్యంలో ఏ విధంగా ఆ మెగా కుటుంబం ఏ విధంగా అలాగే ఇప్పుడు ఉన్న జనసేనకు కూడా మెగా కుటుంబం అందరూ కూడా పనిచేస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే
ఇప్పటికే అనకాపల్లి నుంచి తన తండ్రి ఎవరైతారో నాగబాబు పోటీ చేస్తారనేది ఇప్పటికే అక్కడ అన్యాంశాలు అన్ని కూడా సంసిద్ధం అవుతున్నారు. అక్కడ ప్రచారం చేసేందుకు కావచ్చు, జనసేన నుంచి తన ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ తన బాబాయ్కి అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ సమయంలోనైనా మేమంతా కూడా ఆయన వెంట ఉంటాం. పెద్దలు అంటే ప్రకాష్, వరుణ్ తేజ్ కూడా క్యాంపెయిన్ కి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ప్రచారానికి సిద్ధంగా ఉంటే ఎక్కడి నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు వరుణ్ తేజ్? ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే అనకాపల్లి నుంచి తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ అనకాపల్లి ఆ ప్రచారం ఏదైతే అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తారో ఆ ఎన్నికల్లో పోటీలో భాగంగా అక్కడి నుంచి ప్రచారం చేసేందుకు మేమంతా కూడా పెద్దలు చెప్పిన ప్రకారంగానే మేమంతా ప్రచారంలో దిగుతామంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా సరే, భీమవరంలో పోటీ చేసిన భీమవరంలో కూడా మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ తేజ్ కావచ్చు, మొత్తం మేమంతా కూడా ఆయన ఉంటాం. వాళ్ళ నిర్ణయం ప్రకారం మేమంతా కూడా క్యాంపెయిన్ లో పాల్గొంటామంటూ ప్రధానంగా ఈ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి కూడా వీళ్ళు ఎప్పటి నుంచో రాజకీయ కుటుంబం ఉన్న నేపథ్యంగా ఆయన వెంటే ఉండేందుకు కూడా మేమంతా కూడా సంసిద్ధంగా ఉన్నామంటూ ఆసక్తికర కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి హీరో వరుణ్ తేజ్ ఏమన్నారో సార్ చూద్దాం. అంటే నాకు అది పార్టీలో వాళ్ళు చెప్తారు అండి. అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. 100% నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్ వెనకాల ఉంటారు. బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది, ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అని చెప్పేది. అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగారంటే మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం. మేము అలాగే పెరిగాం. ఎప్పటికీ వీఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలిసి ఉంటాం కూడా. అండ్ మా పెద్దనాన్నగారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం.